ముషిరాబాద్లో నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా పూర్తిగా కాలనీలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి దుస్థితితో ఈరోజు హైడ్రా మేము ఉన్నామంటూ కూడా నగర ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి బోట్లను ఏర్పాటు చేసుకొని ఈ బోట్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరైనా ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారా అంటూ కూడా తెలియడం కోసం ఈ బోటు వేసుకొని ప్రతి గల్లీకి వెళ్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మనతో లీడ్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఏంటి మీ పేరేంటి? నా పేరు శ్రీను, హైడ్రా మేనేజర్ని. ఈ బోటుకు సంబంధించి బోట్ ఆపరేటర్ని. ఇక్కడ దాదాపు ఎర్లీ మార్నింగ్ నుంచి మేము ఇక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 100 మెంబర్ వరకు పెద్దవాళ్ళని చేసినాం, పిల్లల్ని కూడా 30 మెంబర్స్ దాకా, అంటే టోటల్గా 130 మెంబర్స్ వరకు రెస్క్యూ చేసినాము. ఇంకా కూడా చాలామంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా మాకు సేఫే ఉంది, వాటర్ ఫ్లోటింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి మేము సేఫ్గానే ఉన్నా అంటే సరే అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్, మీరు వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ చాలా హెవీగా ఉంది సార్, ఫ్లోటింగ్ చాలా వరకు ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే తగ్గింది సార్ ఫ్లోటింగ్. ఇప్పుడు మొత్తం ఎన్ని కుటుంబాలు చిక్కుకొని ఉన్నాయి మీ వచ్చినప్పుడు? దాదాపు ఒక 30 నుంచి 40 కుటుంబాల వరకు చిక్కుకొని ఉన్నాయి సార్. వాళ్ళని అందరినీ కూడా సేవ్ చేసి బయట కమ్యూనిటీ హాల్ ఉంది, ఆ కమ్యూనిటీ హాల్లకు వాళ్ళని పంపించడం జరిగింది సార్. మీరు వచ్చినప్పుడు ఇంకెవరైనా చిన్నపిల్లలు వృద్ధులు బయటికి రాలేకుండా ఇంట్లో చిక్కుకొని ఉన్నారు అప్పుడు? ఉన్నారు సార్, ఉన్నారు. ఉన్న వాళ్ళనే మేము వాళ్ళని సేఫ్గా రక్షించి బయటికి పంపించడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళకు ఫుడ్ కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ ఉండడం అంటే బయట కమ్యూనిటీ హాల్లో ఫుడ్ అరేంజ్ చేసారు సార్, మెడికల్ కూడా అరేంజ్ చేసారు సార్. అక్కడ బయట ఉంది. ఎంతమంది ఉన్నారు మీ డిఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్? మా ఇక్కడ 2 టీంలు ఉన్నాయి సార్, టీం 59, 16 2 టీంలు ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి. ఏంటి మీ వర్క్ ఏంది డిఆర్ఎఫ్ ఈ కాలనీలలో? అంటే మాకు ఇక్కడ ఎవరైనా వాటర్లో చిక్కుకొని ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం సార్. మా ఓన్లీ కాలనీ వరకేనా, లేకపోతే ఆ మూసీ ఫ్లో కూడా పెరుగుతుంది కదా మధ్యలో, ఎవరైనా చిక్కుకొని ఉంటే మూసీ మధ్యలో ఎక్కడైనా కూడా ఎక్కడైనా పరివాహ ప్రాంతాలలో మా యొక్క టీములు మొత్తం అలర్ట్గా ఉన్నాయి సార్. దాదాపు మా యొక్క 51 టీం ఉన్నాయి సార్. మూసీ వరకు అయితే మా నియర్ బై ఏ టీం ఉంటే ఆ టీము వర్క్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఒకవేళ మూసీ మధ్యలో చిక్కుకొని ఉంటే వాళ్ళని ఏ సహాయంతో మీరు రెస్క్యూ చేస్తారు సార్? మూసీ మధ్యలో ఎవరైనా స్ట్రక్ అయ్యి ఉంటే మా దగ్గర బోట్ టీములు ఉన్నాయి సార్, 4 టీములు ఉన్నాయి. ఇక్కడ నియర్ బై 2 టీములు ఉన్నాయి సార్. అక్కడ చిక్కుకొని ఉంటే మేము పోయి రెస్క్యూ చేయడం జరిగింది సార్. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఏర్పడిందా ఇక్కడ? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎక్కడా లేదు సార్. ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. ఇక్కడ మానవ తప్పిదాలు, మానవ నష్టం అయితే జరగలేదు ఇప్పటి వరకు. ఆస్తి నష్టం కానీ మానవ తప్పిదం కానీ అలాంటిది ఏం జరగలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఎంత ఫీట్ల వరకు వాటర్ మూసీలో నుంచి కాలనీకి వచ్చింది? అంటే దాదాపు ఒక 7 ఫీట్ వరకు బయటకు, అంటే వాటర్ హెవీగా ఇక్కడ వరకు వచ్చింది సార్. అది ఫ్లోటింగ్ వచ్చేసి 3 కాలనీలలో ఒక 8 ఫీట్ వరకు ఉంది సార్. ఇది ఫస్ట్ టైమా మీరు డిఆర్ఎఫ్ టీం ఎక్కిన తర్వాత ఇంత వాటర్ ఫ్లోటింగ్ కాలనీలోకి రావడం? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఏం కాదు సార్, 2021లో కూడా వచ్చింది సార్ ఫ్లోటింగ్. ఇంత హెవీగా వచ్చింది అంటే ఇంతకన్నా కొంచెం తక్కువ ఉంది సార్, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది సార్, అంతే. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలని మీ డిఆర్ఎఫ్ నుంచి మెసేజ్ ఇస్తారు సార్? మేమైతే ఫస్ట్ అయితే అనౌన్స్ చేసినాం సార్, ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండొద్దు, ఎందుకంటే చాలా బిల్డింగ్లు అయితే ఓల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి, అవి కొలాప్స్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మీరు అలాంటిది ఏమో బయటికి రావాలని మేము కూడా వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది సార్. మీ హైడ్రా కమిషనర్కి ఎట్లా కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాము, ఒకవేళ మీకు కమ్యూనికేషన్ కట్ అయిపోతే? సార్ మాకు కమ్యూనికేషన్ ఏం కట్టుగా సార్, ఎందుకంటే మా సార్ కూడా రంగనాథన్ సార్, మా సార్ వచ్చిండు, డైరెక్టర్ సార్ ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, ఇలా చేయాలి అలా చేయాలని మాకు ఆల్రెడీ చెప్పిండు సార్. ఆ సార్ యొక్క సూచనల మేరకు మేము వర్క్ చేస్తున్నాం సార్. ఎంత హెవీ ఫ్లో వచ్చినా, ఒక మనిషి నిలబడితే కొట్టుకుపోయేంత ఫ్లో వచ్చినా కూడా అంత ధైర్యంగా డిఆర్ఎఫ్ ముందుకు ఎలా వెళ్ళగలరు? మా యొక్క డైరెక్టర్ సార్ ఏవి రంగనాథన్ సార్ యొక్క ధైర్యమే సార్ మాకు. అంటే మీకు స్విమ్మింగ్ లో కూడా అంత అనుభవం ఉంటుందా? ఉంది సార్. మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఇల్లు ఉంటుంది, మీకు ఆస్తిపాస్తులు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఇంత పెద్ద రిస్క్ కూడింది ఎలా చేస్తారు మీరు? సార్ మాకు అన్ని సేఫ్టీ ఉంటుంది సార్, లైఫ్ జాకెట్ కానీ లైఫ్ బాయ్ కానీ అన్నీ మేము సేఫ్టీ ధరించుకొని మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది సార్. ఓకే, ఇప్పుడు అంత హెవీ ఫ్లోటింగ్ వస్తుంది కదా, ఆ ఫ్లోటింగ్కి ఎదురుగా ఈ బోట్ పోగలుగుతుందా? పోతుంది సార్, వెళ్తుంది ఇది. ఎందుకంటే ఈ బోట్ వచ్చేసి 30 HP సార్. ఎంత హెవీ ఉన్నా కూడా, అంటే హెవీ బాగుంటే కొద్దిగా ఇబ్బంది అయితే సార్, నార్మల్ ఫ్లోటింగ్ అయితే మాత్రం మనం రెస్క్యూ చేయొచ్చు సార్, వెళ్తుంది, ప్రాబ్లం ఏం లేదు సార్. మీ టీం ఎంతమంది దీంట్లో పోగలుగుతుంది? ఎంతమందిని రెస్క్యూ చేసి బోట్లో తీసుకురాగలుగుతారు సార్? మా టీం వరకు మేము 3 మెంబర్స్ ఉంటాం సార్, మిగతా 7 మెంబర్స్ వరకు మేము రెస్క్యూ చేసి తీసుకొని వస్తాం సార్. దాదాపు 11 మెంబర్స్ వరకు మేము లిఫ్ట్ చేసుకొని వచ్చినాం సార్. ఇప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకుపోతారు
సార్ లైఫ్ బాయ్ ఉంటుంది, లైఫ్ జాకెట్ ఉంటుంది, రూప్ ఉంటుంది సార్. మన దగ్గర అడిషనల్గా ఏమవుతుంది అంటే లైఫ్ జాకెట్లో ఎక్స్ట్రా కూడా ఉంటాయి సార్. ఎందుకంటే ఎవరికైనా కూడా రెస్క్యూ చేయాలంటే వాళ్ళకు కూడా వేసుకొని వాళ్ళకు వేసి మరి ఒడ్డుకు తీసుకొస్తాం సార్. ఓకే, లైఫ్ జాకెట్ తాడేమన్నా రోప్ యూజ్ చేస్తారా? ఉంది సార్, ఇగో ఇదే సార్ రోప్ అంటే ఇది. ఈ నైలాన్ రోప్ సార్, ఇది దాదాపు మనకు ఒక 100 మీటర్ వరకు ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు సార్, అసలు తెగిపోదా? తెగదు సార్, చాలా గట్టిగా ఉంటుంది. తెగిపోయి ఛాయిసే ఉండదు యూజ్ చేస్తారు సార్. ఇది మనకు ఎవరైనా కూడా వాటర్లో పడిపోతే వాళ్ళు ఎక్కడైనా కూడా ప్రమాదవశాత్తు పడిపోతే వాళ్ళకి ఇది వాళ్ళకి విసరడమా? విసరడం సార్. బోట్లో నుంచి బోట్లో నుంచి వాళ్ళకి ఇసిరి వాళ్ళని రక్షించుకోవడానికి సార్. అచ్చా, ఇంకేం వాడుతుంటారు? ఓకే, తాడు ఒకటి, ట్యూబ్ ఒకటి అంతే సార్. ఓకే, వాళ్ళు మీ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా లైఫ్ జాకెట్ వేసేస్తారు? వేసేస్తాం సార్. వాళ్ళు వాటర్ నుంచి వచ్చిన తర్వాత బోట్లో కూర్చున్న తర్వాత కంపల్సరీ లైఫ్ జాకెట్ కంపల్సరీ ధరించాలి సార్. ఓకే, ఇంకా నైట్ టైంలో ఎట్లా మీరు పని చేస్తారు? ఇది సార్ నైట్ Visible ఉండదు కదా? ఉండకుండా కూడా మన దగ్గర డ్రాగన్ లైట్లు ఉన్నాయి సార్. ఆ లైట్ల సహాయంతో కూడా మేము వాళ్ళని రెస్క్యూ చేస్తున్నాం సార్. సో ఈ ముప్పు నుంచి కాపాడడానికి హైడ్రా ఉందంటారు? 100% సార్. మా యొక్క హైడ్రా అందరికీ కూడా ప్రజల కోసమే ఉంది సార్, ప్రజల కోసం వర్క్ చేస్తుంది సార్.